ఒంగోలు నగర శివారులోని త్రావగుంటలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ గోవిందామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శివలింగం వద్ద అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తలు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి, శాశ్వత ధర్మకర్త, ప్రస్తుతం 103 సంవత్సరాలు ఉన్న బ్రహ్మశ్రీ వేల్పూరి సుబ్బారావు వారి కుమారులు వేల్పూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగరం చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు రావూరు లక్ష్మయ్య, నాగరాజు కుమారి దంపతులను పెళ్లి రోజు సందర్భంగా దేవస్థానంలో దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి వేల్పూరి రామారావు, పొతకమూరి నరసింహారావు, శరభలింగాచారి, స్థానికులు పాల్గొన్నారు. లైన్ గా వస్తే అందరూ దర్శనం చేసుకోవచ్చు. తీర్థం సార్ అన్న సడగా తీర్థం తీసుకొని తీర్థం చేసే పని అయిపోతుంది. స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం
నేనే బ్రహ్మమునైతి నాయనా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడే కామాది గుణములా నేనే బ్రహ్మము వినుడే కామాది గుణములా నామారూపాత్రియల రక్తము భరతేన నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా నాయనా నామరూపత్రియల కామ క్రోధ మోహ పరమార్థములు ఆవలకు ఏదీ ముఖ్యమైన నేనే బ్రహ్మమును అష్టాయోగాభ్యాస మనసా సాధనాలే అష్టాయోగాభ్యాస మనసా సాధనాలే నిష్ఠాచే జగోకుందరు నిజ రూపకనునా నేనే బ్రహ్మపురా పామరులారా నేనే బ్రహ్మపురా నాయనా అష్టయోగాభ్యాసంగా యమనీయ మానస పంచావతారణ అష్టాంగ యోగము నేనే బ్రహ్మమునై పరిపూర్ణమైనున్నా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మచతుడానై దేవుడు శ్రీపోతు సూరి వంశతుడానై వీర బ్రహ్మము పేర విద్యాచి నందిన నేనే బ్రహ్మమురా దేవస్థానంలో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్యలో అన్నాభిషేకము విశేషంగా జరగబడింది. తర్వాత హోమంలో కూడా జరగబడినాయి. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతలో భాగంగా శివుడికి అన్నాభిషేకం అనేటువంటి ఎంతో పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని దేవస్థానం స్థాపించినటువంటి 2010 జూన్ 2న స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జ్వాలాతోరణము, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము, మాస శివరాత్రి రోజు శివునికి అన్నాభిషేకం 2 కార్యక్రమాలు ఎంతో ఘనంగా విశేషంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా శ్రీమద్ విరాట్ కోటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన
కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా గోవిందమాంబ ఆరాధన, ఈశ్వరీదేవి ఆరాధన కూడా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. తర్వాత దేవి నవరాత్రి దసరా పండుగ దినాల్లో దేవి నవరాత్రులు ఈ వైభవంగా జరిపి స్వామివారిని ఊరేగింపులంటే ఊరేగింపు గ్రామోత్సవం అనేటువంటి కూడా జరుపుకుంటాం ఈ కార్యక్రమాలు. ఈరోజు రావుల గ్రామంలో బ్రహ్మశ్రీ వేల్పూరి సుబ్బారావు గారు, వాస్తు సిద్ధాంత గారు, ఆయన ప్రస్తుతం 103 సంవత్సరాలు. ఆయన వాస్తు ప్రారంభించి చాలా కాలం అయింది. ఎంతో మందికి సహాయం చేసి ఆయన అడుగు పెడితే ఆయన పైకి లేసిపోతుంది. అలాగే బ్రహ్మయ్య సిద్ధాంత గారు ఉన్నారు. ఈరోజు వాళ్ళకి వారసులుగా వాళ్ళు వాస్తు సిద్ధాంతం చేసి ప్రజల్లో మన్నాను పొందుతూ అందరూ అభిమానాన్ని కోరుకుంటున్నారు. అలాంటి సుబ్బారావు గారు ఈ దేవాలయాన్ని శాశ్వతంగా తరతరాలుగా నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేసి మనందరినీ ఈ రోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ చేరుస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే తర్వాత వాళ్ళ కుమారుడు మన వేల్పూడి నాగేశ్వరరావు గారు సన్మాన్ కాలేజ్ లెక్చరర్ ధర్మచంద్ర కార్యక్రమం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుని చాలా గౌరవంగా అందరినీ ఆకర్షించి ఆహ్వానించి కార్యక్రమాలు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు చేయాలని, వారి కుటుంబం చల్లగా హాయిగా ఉండాలని, బంధువులతో హాయిగా ఉండాలని వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్త మహాశీలకు కార్తీక మాసంలో ఈరోజు మాస శివరాత్రి సందర్భముగా శ్రీమద్ విరాట్ పోదూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్న పార్వతీ పరమేశ్వరులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క దేవస్థానాన్ని బ్రహ్మశ్రీ వేల్పూరి సుబ్బారావు గారు వాస్తు సిద్ధాంతి. చాలా ఇప్పటికి ఆయనకి 103 సంవత్సరాలుగా ఉన్నది. కానీ ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఈ రోజు ఇక్కడ రాలేకపోయినా ఉన్నదాంతోనే సమానముగా ఈ దేవస్థానాన్ని నిర్మించాడు. కాబట్టి ప్రతి సంవత్సరము ఆయన్ను తలుచుకుంటూ స్వామివారిని భక్తితో కొలుచుకుంటూ ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం వైభవోపేతముగా పురజనులకు సహాయ సహకారాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి నిర్వివారంగా భోజనాలు బాగా శుచిగా స్వామివారి అనుగ్రహంతో చేశారు. అవి ఎంతో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఘనంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా దంపతి సమేతంగా ఇక్కడ వచ్చున్నారు మన రాముడి లక్ష్మయ్య గారు, శ్రీమతి గారి వారి యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమం కూడా ఈ దేవస్థానంలోనే జరుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తూ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా ఈశ్వరీదేవికి, మాతా గోవిందమాంబకు, పార్వతీ పరమేశ్వరులకు హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, నమో పార్వతీపదే హర దేవాలయాన్ని మన ఇచ్చారు ఆయనకి ఈ దేవస్థాన నిర్మాణంతో అనుబంధం ఎక్కువ. బ్రహ్మేంద్ర స్వామి వారికి ఆశిస్తే ఆయనకి సాహిత్య కారణము నిజంగా. పోతే మన పెద్దలు బ్రహ్మయ్య సిద్ధాంతి గారు, లక్ష్మయ్య గారు చాలా మంది ఆధ్వర్యంలో అందరినీ ఈ దేవస్థానం యొక్క నిర్మించడంలో ఆహ్వానించారు. నేను గత 2 సంవత్సరాలు కూడా వస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాలు కార్తీక మాసం చివరి సందర్భంలో కూడా ఇక్కడ అవకాశం వినియోగించుకొని భారీ స్థాయిలో రావడం జరిగింది. అందులో భాగంగా తీర్థప్రసాదాలు తీసుకునేందుకు రావడానికి కూడా మహద్భాగ్యము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల జరిగినందుకు నాకు కూడా చాలా భావిస్తున్నాను. మూలంగా అందరికి కూడా భక్తులకి అందరి యొక్క అందరికి కూడా
ఇంకా ప్రతి సంవత్సరం కూడా జరగాలి. ప్రతి సంవత్సరం కూడా మేము దీంట్లో కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తామని కూడా మాకు సంకల్పం ఈ యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనాలతో జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.